ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డిస్ట్రిక్ట్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. ఈరోజు భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. భారత 75వ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా మన ప్రియతమ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ రెవరెండ్ కె చార్ల్స్ వెస్లీ గారు అందించే గణతంత్ర దినోత్సవ సందేశాన్ని ఈరోజు మనం విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సర్మన్ ఆన్ ద మౌంట్ లోని బియాటిట్యూడ్స్ ధన్యతలను గురించి వారు వివరిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ ప్రభు పేరట నూతన సంవత్సరపు విషెస్, గ్రీటింగ్స్, బ్లెస్సింగ్స్. మరి విశేషంగా వర్చువల్గా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని గమనిస్తూ మరియు ఆన్లైన్లో మరి ఆయా ఇతర దేశంలో ఉంటున్నటువంటి మన స్థానిక సంఘ సభ్యులందరికీ కూడా నేను ఈ ప్రత్యేకమైనటువంటి ఒక నూతన సంవత్సరపు శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అనగా 2024వ సంవత్సరపు ఈ జనవరి ఈ దినం మరి 26వ తేదీ మన భారత గణతంత్ర 75వ సంవత్సరపు ఈ ఉత్సాహాన్ని మనము జరుపుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక చక్కటి సదావకాశం బట్టి ప్రత్యేకంగా దేవునికి మనం మన యొక్క వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘంగా ఆయనకు మనము కృతజ్ఞతలు మనం తెలియజేస్తూ ఉన్నాం. మరి నేటి ఈ యొక్క 75వ గణతంత్ర ఈ ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భంలో నేను మీ అందరికీ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి బైబిల్ పాఠం మత్తయి సువార్త 5వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కొండ మీద చేసినటువంటి ఆ యొక్క గంభీరమైనటువంటి
ఆత్మీయమైనటువంటి ఆ మారల్ లేక ఎథికల్ టీచింగ్స్ వీటిని అన్నిటినీ మరి మనం ఒకసారి చదువుకుంటూ వీటిని కొంత సమయం క్లుప్తంగా మనం ఈ ప్రత్యేకమైనటువంటి ఒక గణతంత్ర ఈ దినమున ధ్యానించుకొనవలసిందిగా నేను మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. 5వ అధ్యాయం. ఆయన ఆ జనసమూహంలను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృపా ప్రేమను బట్టి ఈ సంవత్సరం ఈ గణతంత్ర ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క సందర్భాన్ని మనము మరి భారతదేశీయులముగా, మరి భారతదేశ నివాసులముగా, భారతదేశంలో క్రైస్తవ సంఘం ఒక భాగముగా మరి విశేషంగా కలుసుకొని ఈ ప్రత్యేకమైనటువంటి ఒక దినమున మరి 1908వ సంవత్సరమున మనకు ఈ రాజ్యాంగం అనున్నది మరి అంబేద్కర్ మరి వారు పెద్దవారు వారు దీన్ని సిద్ధపరిచి మరి అనేకులకు ఇది ఎంతో గొప్ప ఉపయోగకరమైనటువంటి విధంగా మరి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో తాను ఈ ప్రత్యేకమైన ఈ రాజ్యాంగాన్ని మరి తాను రచించి అనేకులకు దీవెనకరంగా భారతదేశ నాయకులకు మాత్రమే కాకుండా భారతదేశీయులమైనటువంటి మనకు అనగా క్రైస్తవులమైనటువంటి మనకు కూడా మరి ఈ యొక్క రాజ్యాంగంలో ఉంటున్నటువంటి యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాలని మరి ఈరోజు నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ మరి విశేషంగా మనం ఎన్నుకొనినటువంటి మనం ఏర్పరిచినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క పాఠ్య భాగంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన అనేకులకు అందించినటువంటి ఈ గొప్ప బోధ మరి ఎంతో మరి ఆదరణనిచ్చినటువంటి ఈ బోధ, మరి అనేకులకు తృప్తినిచ్చినటువంటి బోధ, అనేకులను తన యొద్దకు మరి సేద తీర్చినటువంటి ఈ గొప్ప జీవం కలిగినటువంటి యొక్క వాక్యముల ద్వారా ఎందరెందరో దేవుని ప్రజలు అనేకులు మరి దేశంలో వారు ఆకర్షింపబడి యేసు యొద్దకు మరి రావడంలో యేసు వారిని ఉద్ధరించి వారిని ఆదరించి వారికి అనేక విధములైనటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి సందేశాన్ని వారికి ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క గణతంత్ర ఈ దిన సందర్భంలో మరి దైవ వాక్యాన్ని పోల్చి మరి ఎట్లు ఈ యొక్క నైతిక విలువలను మనమును మన క్రైస్తత్వంలో మనము వీటిని మరి పోషించుటకు అవలంబించి అనేకులకు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క జీవితము ద్వారా మరి అనేకులకు ఏ రీతిగా ఒక ఉదాహరణంగా ఒక ఆదర్శంగా జీవించినాడో ఆ ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భాన్ని మత్తయి సువార్తికుడు 5వ అధ్యాయంలో ఈ ధన్యతలలో మరి ఆయన తెలియపరిచిన విధానాన్ని బట్టి మరి ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇవి కేవలం క్రైస్తవులకు మాత్రమే కాకుండా ఇది యావత్ ప్రపంచానికి ఇది ఎంతో మరి గొప్ప ప్రోత్సాహాన్ని ప్రోద్బలాన్ని ఇచ్చినటువంటి ఈ మాటలు.
యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన జీవితంను అనేకులు మరి ఒక ఆదర్శంగా, మరి ఇతర మతస్థులు కూడా ఒక ఆదర్శంగా వారు తీసుకొని మరి అనేకులకు దీవెనకరంగా మరి ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా మరి వారు పోషింపబడి దీవింపబడినటువంటి విధంగా మరి ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ చక్కటి 8 మరి ఈ ధన్యతలను మరి అనేకులమైనటువంటి మనము దీనిని శ్రద్ధతో, తగిన మాన్యతతో, తగిన ప్రార్థనతో వీటిని మనం ధ్యానించినట్టయితే మన జీవితంలో మరి ఎంతో మరి ఆదరణ, శాంతి, నెమ్మది, సమాధానాన్ని దయచేసేటటువంటివి. మరి ఇందులో నిజమైనటువంటి ఆత్మకు మరి స్వేచ్ఛను దయచేసేటటువంటి ఈ జీవాన్ని ఇచ్చేటటువంటి వాక్కులను యేసుక్రీస్తు ప్రభుల వారు మరి తాను మరి బైబిల్ సంబంధంగా వాక్య రూపంగా మరి అనేకులకు ఆయన తెలియపరిచినాడు. దేవుని బిడ్డలారా, అనేకులమైనటువంటి మనము నిజంగా మరి భారతదేశ నివాసులముగా, క్రైస్తవులముగా, ముఖ్యంగా భారతదేశాన్ని కూడా మనం ఎంతగానో ఈరోజు మరి భారతదేశ ఈ యొక్క గణతంత్ర ఈ జాతీయ పతాకాన్ని మనము ఎగురేసుడు అనేటటువంటిది ఇది గౌరవప్రదమైనది. మరి ఈ విధంగా మనం క్రైస్తవులం కూడా మరి మన యొక్క దేశానికి ఎంతో గౌరవనిస్తూ మరి దేశానికి మరి ఎన్నో విధాలుగా మనము మరి దేశంతో పాటు మనము మరి ఎంతో దేశం గురించి మనం మాట్లాడుచు మరి దేశంలో ఉంటూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మంచి ఆ నియమాలను మనము గౌరవిస్తూ ఉన్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రత్యేకించి మరి గాంధీయన్ పాలసీ అనేటటువంటిది మనము చాలా వరకు బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ విషయంలో మనం చాలా వరకు దీనిని పోల్చి మనము గమనిస్తూ వీటిని మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటటువంటిది మరి గాంధీయన్ పాలసీలో, అంటే మనం క్రైస్తవులముగానే మనం ఉంటూ దేశాన్ని ప్రేమిస్తూ దేశానికి మనము మరి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, మరి దేశ నాయకులకు ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ఆ రెస్పెక్ట్, ఆ గౌరవంను మనం ఇస్తూ మరి ప్రతి విషయంలో గాంధీయన్ పాలసీలో ఆయన మనకు తెలియజేసినటువంటి ఆ యొక్క ఉపన్యాసంలో రైట్స్ అండ్ డ్యూటీస్ అనేటటువంటివి మనము మరి క్రైస్తవులముగా కూడా వాక్యము ద్వారా నిజంగా దేవాది దేవుడు మరి వాక్యపూర్వకంగా కూడా దేవాది దేవుడు మనకు మరి ఏ విధమైనటువంటి హెచ్చరికలు, బోధలు మనకు తెలియజేస్తూ వాటిని మరి ఆచరణలో మనము ఉంచాల్సినటువంటి అవసరత ఈ దినాలలో ఎంతగానో అది ఉండాలని మరి మనలో ఆశిస్తూ ఉన్నారు. మరి ప్రతి దానికి మనము మరి ప్రతి విషయానికి మనము ఒక హక్కు నిమిత్తమై, ఒక రైట్ నిమిత్తమై మనము మరి మన యొక్క ప్రభుత్వం నిమిత్తమై మనం పోరాడినప్పుడు మనకు ఇంకొక వైపు మన యొక్క బాధ్యత కూడా మరి అందులో దాచబడి ఉన్నదని ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ అవర్ కంట్రీ, ఎస్పెషలీ ఫాలోయింగ్ దిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గివ్స్ అస్ ది డెమోక్రాటిక్ వాల్యూస్ అనేటటువంటిది మనం ముఖ్యంగా దీనికి ప్రాముఖ్యత ప్రాధాన్యతనిస్తున్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ 8 ఈ ధన్యతలను యేసు ప్రభు కొండ మీద ఆయన చేసినటువంటి యొక్క ధన్యతలలో ప్రతి వారికి ఇది చెందినటువంటి మాటలలో ప్రతి ఒక్కొక్కరు యేసు యొక్క రుచికరమైనటువంటి యొక్క వాక్యాల ద్వారా వారు కదిలింపబడి ఆదరింపబడినారు, దీవింపబడ్డారు.
ఈ గణతంత్ర ఈ దిన సందర్భంలో 75 సంవత్సరాలు ముగిసి 74 సంవత్సరాలు ముగిసి 75వ సంవత్సరంలో మనము మరి ప్రవేశించినాం. మరి ఇంకా కూడా మన భారతదేశంలో మనం అనేకులం క్రైస్తవులముగా మన యొక్క బాధ్యతలను మనవంతు చేయాల్సినటువంటి కృషిని మనం చేస్తూ మన ప్రభువును కీర్తిస్తూ ప్రభు కొరకు మనలను మనం అప్పజెప్పుకుంటూ ఆయన ఇచ్చినటువంటి యొక్క చక్కటి అవకాశములను మరి మన యొక్క సంఘంలో మన దేశంలో మనం సరైనటువంటి విధంగా వీటిని ఆశీర్వాదకరంగా మనం ఉపయోగించుకి అనేకులకు దీవెనకరంగా మనం ఉండునట్లు దేవుని యొక్క తన కృప తన యొక్క ఆత్మీయమైనటువంటి మేలులు దీవెనలు సమృద్ధిగా ప్రత్యేకించి ఈ గణతంత్ర ఈ 75వ గణతంత్ర దిన మహోత్సవ ఈ శుభాకాంక్షలు మరి మన సంఘమంతటికి ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ ఆయా దేశంలో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ ప్రార్థన ఈ యొక్క మీడియాను గౌరవించి ఈ మీడియాలో పాల్పొంచున్నటువంటి బిడ్డలందరికీ తన కృప తన ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములను సమృద్ధిగా ప్రభు సదాకాలము దయచేయును గాక. ఆమేన్.